జూన్ నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు అందిస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడ జిల్లా అన్నవరంలో పంప ఆక్వెడక్ట్ దగ్గర పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పరిశీలించారు. ఆరెంపుడి, గవరాయ, కోనేరు గ్రామాల దగ్గర హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణ పనులు పర్యవేక్షించారు. తుని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పోలవరం ఎల్ఎంసీ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి నిమ్మల. నేషనల్ హైవేల క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. పనులు ఆలస్యం చేస్తే ఉపేక్షించేది లేదని అధికారులు, ఏజెన్సీలను హెచ్చరించారు మంత్రి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంటే ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక వికృతమైనటువంటి పాలన, ఒక తిరోగమైనటువంటి పాలన. దానికి ఉదాహరణ అంటే గత 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి, వికృతమైనటువంటి, తిరోగమనే పాలనకు కూడా ఉదాహరణ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అందులో ప్రత్యేకించి మనం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాల అధికారంలో ఉండి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి కూడా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన పనిచేసినటువంటి పాపాన పాల. మరి ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకి అత్యంత కీలకమైనటువంటిది ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కే ఇంత అన్యాయం, ద్రోహం, దగ జగన్మోహన్ రెడ్డి చేశాడు అని అంటే మరి ఉత్తరాంధ్ర ఊసే ఎత్తేటువంటి అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అనేటువంటి విషయాన్ని ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల అలసత్వం